హైదరాబాద్లో సొంతిల్లు ఇప్పటికీ వేలాది కుటుంబాలకు అందని కలే. అద్దె ఇళ్లలో జీవితాంతం గడుపుతున్న వారు ఎంతో మంది. పెరుగుతున్న భూముల ధరలు, నిర్మాణ వ్యయంతో సొంతింటి ఆశ మరింత దూరం అవుతోంది. అలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు పథకం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈసారి కొత్తగా ఇళ్లు మంజూరు చేయడమే కాదు, దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తిగా డిజిటల్గా మార్చడం విశేషం. ఇప్పుడు మీ సేవ కేంద్రాలకు వెళ్ళినా లేదా మొబైల్లో వాట్సాప్ ద్వారా అయినా దరఖాస్తు చేసే అవకాశం కల్పించడంతో ఈ పథకం మరింత మందికి చేరువ కానుంది. మరి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి, ఎంత డబ్బు చెల్లించాలి, ప్రభుత్వం ఏమిస్తుంది? లెట్స్ వాచ్. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ముందుకు తీసుకొస్తోంది. నగరంలో ప్రభుత్వ భూములను వినియోగిస్తూ బహుళ అంతస్తుల అపార్ట్మెంటుల రూపంలో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే మొదటి దశలో వేల సంఖ్యలో ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. గతంలో ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజలకు దగ్గరగా సేవలు అందించాలనే ఉద్దేశంతో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే వాట్సాప్ ఆధారిత సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. సమీపంలోని మీ సేవా కేంద్రంలో అవసరమైన పత్రాలతో వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు మొబైల్ ఫోన్ ఉపయోగించేవారు ప్రత్యేక వాట్సాప్ సేవ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కూడా కల్పించారు. డిజిటల్ విధానం ద్వారా దరఖాస్తుల పరిశీలన కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద నిర్మించే ప్రతి ఫ్లాట్ 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో ఉంటుంది. అందులో సుమారు 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉంటుంది. కుటుంబానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించేలా నమూనాను రూపొందించారు. ముఖ్యంగా ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఈ ఫ్లాట్లను నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడం ప్రత్యేకంగా చెబుతున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు 11 లక్షల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన 6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి కోసం అదనంగా ఎలాంటి ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమిపైనే ఈ గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కుటుంబం వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. అలాగే హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో కనీసం 10 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యుల పేరుపై ఆ పరిధిలో సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారు ఈ పథకానికి అర్హులు కారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు. ఇలా అర్హతలతో పాటు పారదర్శకమైన ఎంపిక విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో నిజంగా అవసరమైన కుటుంబాలకే ఇళ్లు అందే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశం. ప్రభుత్వం అందిస్తున్న మీ సేవల ద్వారా అర్హులైన వారు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే సిబ్బంది దరఖాస్తు నమోదు చేస్తారు. దీంతో మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ వ్యవస్థలోనే అప్లికేషన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి కోసం వాట్సాప్ ఆధారిత సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక నంబర్కు సందేశం పంపిన తర్వాత చాట్బాట్ సూచనల మేరకు దరఖాస్తు పూర్తి చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించారు. ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు చేరవేయడంలో ఇది మరో ముందడుగుగా అధికారులు చెబుతున్నారు. ఇక దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. దరఖాస్తుదారుడి పేరు, పుట్టిన తేదీ, కుటుంబ వార్షిక ఆదాయం, నివాస ప్రాంతానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల స్పష్టమైన కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సమర్పించే వివరాలు సరైనవిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దరఖాస్తు నమోదు కోసం ప్రభుత్వం అప్లికేషన్ ఫీజును కూడా నిర్ణయించింది. అప్లికేషన్కు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదనంగా 10,000 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఈ డిపాజిట్కు సంబంధించిన నిర్ణయాలు అమలులో ఉంటాయి. దరఖాస్తు చేసే ముందు అధికారిక మార్గదర్శకాలను పూర్తిగా చదవాలని అధికారులు సూచిస్తున్నారు. తొలి దశలో హైదరాబాద్లోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,680 ఫ్లాట్ల నిర్మాణాన్ని
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ భూములను వినియోగిస్తూ ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు వీలైనంత దగ్గరలోనే ఈ గృహ సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. గతంలో నగరానికి దూరంగా నిర్మించిన గృహాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది. హైదరాబాద్లో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సాధారణ కుటుంబానికి సొంత ఇల్లు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం భూమిని ఉచితంగా కేటాయించడం, నిర్మాణ వ్యయంలో గణనీయమైన సబ్సిడీ ఇవ్వడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సిన మొత్తం, అర్హత, నిబంధనలు, ఎంపిక విధానం వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇది ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్కు మాత్రమే పరిమితమైన ప్రత్యేక గృహ పథకం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న సాధారణ ఇందిరమ్మ ఇళ్ల పథకంతో దీనిని కలపకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అర్హత ఉన్న హైదరాబాద్ ప్రాంత ప్రజలు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఇప్పటికే గడువు ప్రకటించింది. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేస్తే సాంకేతిక సమస్యలు, రద్దీ వంటి ఇబ్బందులను నివారించవచ్చు. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని అధికారిక మీ సేవ కేంద్రాలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన డిజిటల్ సేవల ద్వారానే దరఖాస్తు చేయడం మంచిది. హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఎదురు చూస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇది ఒక అవకాశం. అయితే అవకాశం అందుబాటులో ఉందని తొందరపడకుండా అర్హతలు, నిబంధనలు, ఆర్థిక బాధ్యతలను పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆ సరైన సమాచారం, సరైన పత్రాలు, గడువులోపు దరఖాస్తు, ఈ 3 అంశాలు గుర్తుంచుకుంటేనే ఈ పథకం ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.